అందుకని నేనే సత్యం, నేను నిత్యం, నేను శాశ్వతం అనుకొని, ఎందుకంటే నాలోనే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే, ఈ జీవుడే ఆ దేవుడు, ఈ జీవుడే. ఎందుకంటే ఆ దేవుడు నుంచి వచ్చిన అంశే. మనం కూడా మన బిడ్డల్ని మనం పుట్టిన తర్వాత మన అంశాన్ని ఎదగలుగుతాం. మనకు ఒక పేరు ఉంటుంది, ఆ పేరులో మనం అంశం అని తెలుస్తాం. అలాగే భగవంతుడి నుంచి వచ్చిన మనము ఈ జీవుడే తెలుసుకొని, సత్యం తెలుసుకొని సత్యం వైపు నడిచినప్పుడు ఈ జీవుడు దేవుడు అవుతాడు. అందుకనే ఉత్తమమైన జీవితాన్ని ఎందుకు తెలిసిందో అంటే ఈ జీవుడికి మాత్రమే అవకాశం ఉంటుంది దేవుడు అవ్వడానికి, ఏ జీవికి లేదు. ఎందుకంటే ఏ జీవికి లేని విచక్షణ జ్ఞానము భగవంతుడు మనకు ఒకటి ఎక్స్ట్రా పెట్టింది. అమ్మా, మనందరికీ ఒకటి ఎక్స్ట్రా ఏం పెట్టిందంటే ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది సత్యము, ఏది అసత్యము అని తెలుసుకొని జీవించడమే విచక్షణ. కానీ మనం అలా జీవించలేదు కదా. అందుకని జన్మ పెరుగుతుంది. జన్మ పెరుగుతుంది అంటే మనం సత్యం తెలుసుకోవట్లేదు. మనం ఎప్పుడైతే అసత్యంలో జీవిస్తున్నామో జన్మ పెరుగుతుంది. అప్పుడు అందుకనే మన విచక్షణ పెంచుకోవాలి అంటే అడ్డంగా ఉన్న అరిషడ్ వర్గాలని తెగ కొట్టేయాలి, దాని దండ వేసేయాలి. మన విచక్షణ జ్ఞానానికి అడ్డు పొరలు 6 ఉన్నాయండి. మన లోపలనే ఉంది విచక్షణ. అంటే మంచి చెడ్డలు ఏదో తెలుసుకోలేక ఈ పొరలు అడ్డుగా ఉన్నాయండి, తెలుసుకోలేకుండా అడ్డంగా పడి ఉన్నాయి. అందుకే ఈ 6 అరిషడ్ వర్గాలని మనం ఎప్పుడైతే పొరలను తీసేస్తామో మన లోపల మంచి చెడు అనే బుద్ధి అనేది వికసిస్తుంది. అందుకనే అమ్మ మనం